ఇస్రో జైత్రయాత్ర కొనసాగుతోంది. మార్చిలోపు మరో 7 ప్రయోగాలు చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ నారాయణ్ ప్రకటించారు. ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా గణనీయంగా పెరగనుంది. మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇస్రో ఎప్పుడు చేయనుంది? చంద్రునిపైకి మనిషిని ఎప్పుడు పంపిస్తుంది? అంతరిక్షంలో ఇస్రో సత్తా చాటుతోంది. శాటిలైట్స్ పంపుతూ నూతన రాకెట్ ప్రయోగాలు చేస్తూ దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో ఇస్రోకు భారీ ప్రణాళికలు ఉన్నట్లు సంస్థ చైర్మన్ వి నారాయణ్ తెలిపారు. గగన్యాన్, చంద్రయాన్ మిషన్లతో పాటు ఇతర ఉపగ్రహాల ప్రయోగాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చిలోపు మరో 7 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. ఒక వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం కూడా ఉంది. వీటిలోనే పిఎస్ఎల్వి, గగన్యాన్ మిషన్లు కూడా ఉన్నాయి. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన పిఎస్ఎల్వి ప్రయోగం కూడా ఇందులోనే ఉంది. చంద్రయాన్ 4 మిషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చంద్రుడి నుంచి మట్టి నమూనాలను భూమికి తీసుకురావడమే దీని లక్ష్యమన్నారు. జాబిల్లి నుంచి నమూనాలను తీసుకొచ్చే సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాకే ఉంది. ఇది చాలా క్లిష్టమైన టెక్నాలజీ. ఇస్రో కూడా త్వరలో దాన్ని సొంతం చేసుకోనుంది. జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి చేపట్టిన లూపెక్స్ మిషన్ కూడా తమ ప్రణాళికల్లో ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర మంచును అధ్యయనం చేయడం ఈ ప్రయోగ ఉద్దేశం. భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీన్ని 2035 నాటికి పూర్తి చేయనున్నారు. 2028 నాటికి 5 మాడ్యూల్స్ ను కక్షలోకి ఉంచనుంది ఇస్రో. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే 3వ దేశంగా భారత్ నిలవనుంది. మిషన్ల డిమాండ్ కు అనుగుణంగా వచ్చే 3 ఏళ్లలో వ్యోమనౌకల వార్షిక ఉత్పత్తిని 3 రెట్లు పెంచనుంది. గగన్యాన్ సందేహాలపై కూడా ఇస్రో చీఫ్ నారాయణ్ స్పష్టతనిచ్చారు. మానవ సహిత అంతరిక్ష యానం 2027 నాటికి చేపట్టనున్నారు. భారత వ్యోమగాములతో కూడిన తొలి యాత్రకు ముందు 3 మానవరహిత టెస్టింగ్ మిషన్లు జరగనున్నాయి. భారత వ్యోమగాములను చంద్రుడిపైకి పంపి సురక్షితంగా తీసుకొచ్చే కలను 2040 నాటికి సాకారం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇందుకు తగ్గట్లే ఇస్రో పనిచేస్తోంది. We are going to have very important missions. This mission is in November and December. We are going to have a communication satellite, something around 6,000 kg communication satellite of USA we are going to launch. It is a Bluebird 2 is the satellite name, and which will be again launched by a LVM-3, and that will be placed in the low Earth orbit and purely on commercial basis. Then we are going to have, Honorable Prime Minister has rolled out the space sector reform, and 5 PSLV vehicles we have given to private industries, and the first vehicle is going to roll out from the private industry, and that is going to be launched. Then we are going to have a technology demonstration satellite, wherein we are going to demonstrate important technologies like electric propulsion, quantum technology, so many, something around 30 to 35 technologies we are going to demonstrate. Then we are also planning to have the navigation satellite. In fact, right now 4 navigation satellites in the orbit, and this financial year, somewhere close to March end, we are planning the next 5th navigation satellite that is planned. Then uncrewed Gaganyaan mission is also targeted this year. So we are all hardly working. ప్రపంచ స్పేస్ ఎకనామీలో భారతదేశ వాటా ప్రస్తుతం 2%. 2030 నాటికల్లా 8% పెంచడానికి ఇస్రో కృషి చేస్తోంది. ఇండియన్ స్పేస్ ఎకనామీ విలువ ప్రస్తుతం $8.2 బిలియన్. ఇది 2033 నాటికి $44 బిలియన్ పెరుగుతుందని అంచనా. అదే సమయంలో $630 బిలియన్ ఉన్న ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2035 నాటికి $1.8 ట్రిలియన్ చేరుతుందని అంచనా. 2020లో వచ్చిన అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల ప్రైవేట్ భాగస్వామ్యం బాగా పెరిగింది. కొన్నేళ్ల క్రితం కేవలం 3 స్టార్టప్లు ఉండగా ప్రస్తుతం 450 కంపెనీలు, 330 స్టార్టప్లు భారత అంతరిక్ష రంగంలో చురుగ్గా పనిచేస్తున్నాయి.